జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై ప్రజా ప్రయోజనాల నిమిత్తం విచారణ చేయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్వహణలో విధాన, పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలపై సదుద్దేశంతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు సర్కార్ నివేదించింది. రాజకీయ ప్రతిష్ట దెబ్బతీయడానికి కమిషన్ వేశారన్న కేసీఆర్ వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగమైనందునే ప్రభుత్వం సదుద్దేశంతో విచారణ కమిషన్ వేసిందని హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమిష్టి నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, మంత్రి మండలి ఆమోదం లేకుండా ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. రాజ్యాంగం ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చెల్లదు అంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ అభ్యంతరం తెలపకుండా స్వచ్ఛందంగా హాజరయ్యారని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల్లో భాగమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక, పరిపాలనాపరమైన లోపాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోవడానికే పిటిషన్ ద్వారా కేసీఆర్ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారంది. చట్ట ప్రకారం విచారణ జరిగిందన్న సర్కార్ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, ఇప్పుడు దానిపై అభ్యంతరం చెప్పడం చెల్లదొంది. బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు అనంతరం నేరం బయటపడుతుందని తెలిపింది. కేసీఆర్ పిటిషన్ను కొట్టేసి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా దాఖలు చేసిన కౌంటర్లో పలు అంశాలను వెల్లడించారు. చట్ట ప్రకారం ఇచ్చిన నోటీసులకు సంబంధించిన హక్కులను వదులుకున్నందున ఇప్పుడు వాటిని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. కమిషన్ ఏర్పాటుతో పాటు సెక్షన్ 8B, 8Cలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. కేసీఆర్ అడిగిన పత్రాలను కమిషన్ అందజేసిన తర్వాత ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పడం సరికాదన్నారు. ఇది కేవలం నిజ నిర్ధారణ నివేదిక మాత్రమేనని, దీని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కేసీఆర్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారని, ప్రస్తుత కేసులో అందరినీ విచారించిన తర్వాత కమిషన్ నిబంధనల ప్రకారం కేసీఆర్ ను విచారణకు పిలిపించిందని కౌంటర్లో పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టగా ఇప్పుడు తనకు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదనడం సరికాదన్నారు. కమిషన్ విచారణ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలన్నీ కేసీఆర్ కు తెలుసని, అందువల్ల కమిషన్ చట్టంలోని సెక్షన్ 8B, 8C గురించి అవగాహన లేదని చెప్పడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించానడం సరికాదని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు కేసీఆర్ సహా కొంతమంది రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఇంజనీరింగ్ అధికారులు బాధ్యులని కమిషన్ తేల్చి చెప్పిందని కోర్టుకు సర్కార్ వెల్లడించింది. స్థలం, డిజైన్ ఎంపిక వంటి కీలక దశలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన పాత్రపై విచారణ తప్పనిసరిని తెలిపింది. నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఎంపిక, అంచనా సవరణలు, షరతుల్లో సడలింపులు దురుద్దేశపూరితమైనవేనన్న ప్రభుత్వం అంచనా విలువ 1942.48 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు 612.51 కోట్ల అయాచిత లబ్ధి కలిగిందని పేర్కొంది. దీన్ని వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కమిషన్ విధి విధానాలను పిటిషనర్ సవాలు చేయలేదన్న సర్కార్ మంత్రివర్గం అవగాహన నిమిత్తం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అంశాలు పత్రికల్లో రాగా వాటి ఆధారంగా ఆరోపణలు చేయడం సబబు కాదంది. కమిషన్ విచారణ సందర్భంగా సెక్షన్ 8B, 8C గురించి అడగకుండా ఇప్పుడు ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడం చెల్లదని, పిటిషన్ను కొట్టేసి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కౌంటర్లో రాహుల్ బొజ్జా కోరారు.